విడప్పుడు దొరకని అవకాశం ఎన్నికలప్పుడు దొరుకుతుంది. టీవీల్లో చూసే నాయకులు మన ఇళ్ల ముందుకు వస్తారు. అప్పుడు మనం అడగాల్సినవి అడిగేయచ్చు. ఇప్పుడు అదే పని వైఎస్ జగన్ గారి సతీమణి భారతికి ఎదురైంది. మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసు పుస్తకాల మీద సీఎం జగన్ ఫోటో ఎందుకంటూ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో పర్యటించారు. గొర్లమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లి వైకాపా కోటేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలో నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అనలేదు అని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వం అందేనని, దీనివల్ల రైతులకు ఎట్లాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఇది ఈనాడు జ్యోతి ప్రాజెక్ట్ చేసింది.